సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రలు నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రలు నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పెద్ద సంఖ్యలో విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలతో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కోనేరు సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో దారి పొడవునా బాణసంచా పేలుళ్లు, డీజే సౌండ్లతో దద్దరిల్లింది. అనేక ప్రాంతాల్లో ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బాలశౌరి, కొల్లు రవీంద్రలకు కార్యకర్తలు క్రేన్ల సహాయంతో భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బాలశౌరి నామినేషన్ ప్రక్రియకు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర నామినేషన్ ర్యాలీకి మచిలీపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడి తెలుగుదేశానికి పట్టం కడతారని అన్నారు. పామరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వర్లకుమార్ రాజా పేర్కొన్నారు. పామరులో అశేష అభిమానుల మధ్య తెలుగుదేశం అభ్యర్థి వర్లకుమార్ రాజా రిటర్నింగ్ అధికారికి శ్రీదేవికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు గొడ్డిపాటి రామకృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్లతో కలిసి భారీ ర్యాలీగా టీడీపీ కార్యాలయం నుంచి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి టీడీపీ అభ్యర్థి వర్లకుమార్ రాజా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వర్లకుమార్ రాజా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, తుగ్లక్ పాలనను అంతమొందించడానికి ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడతారని భరోసా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండతో, ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని జోస్యం చెప్పారు. అసెంబ్లీ అభ్యర్థిగా తనను మరియు ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పామరు నియోజకవర్గ ప్రజా ప్రభంజనం స్వచ్ఛందంగా కదిలి వచ్చింది, కథం తొక్కింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించడానికి ఈరోజు పామరు ప్రజలందరూ కూడా పోటెత్తారు. కుమార్ రాజా నామినేషన్ కార్యక్రమానికి
తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా అనే నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంకా పట్టుదల పెరిగింది. వారి ప్రేమ అభిమానం చూసిన తర్వాత నాలో ఇంకా సంకల్పం, ఒక ఆశయం, నా కర్తవ్యం, నా బాధ్యత, ఇంకా దృఢమైన నిశ్చయంతో నేనున్నా కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా వారికి పామరులో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్వచ్ఛందంగా కథలు వచ్చిన విధానమే దానికి అర్థం పడుతుంది. ఈరోజు ఒక పక్క ధనదాహంతో, డబ్బు మదంతో, అధికార మదంతో, పోలీస్ జులుముతో విర్రవీగుతున్న ఈ నియంత పాలకులకి బుద్ధి చెప్పడానికి, చర్మగీతం పాడటానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం, చంద్రబాబు గారి వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది, చంద్రబాబు గారు వస్తేనే ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆయన వస్తేనే గాడిలో పెట్టగలరు అనే నినాదంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జతకట్టారు. బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ మద్దతు పైనుంచి ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకుంటే పామరులో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేయటానికి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. సమిష్టిగా కృషి చేసి ఐకమత్యంగా ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రకు డమ్మీగా ఆయన భార్య నీలిమ నామినేషన్ వేశారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు డమ్మీగా ఆయన సతీమణి కొల్లు నీలిమ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ వాణిని కలిసి నామినేషన్ పత్రాలు అందించారు. ర్యాలీ అనంతరం కొల్లు రవీంద్ర నామినేషన్ వేరున్నారు. కొల్లు రవీంద్ర గారి నామినేషన్ ఇవ్వటానికి వచ్చామండి. ఆయన ఫస్ట్ సెట్ నేను ఇచ్చాను, అలాగే నావి కూడా ఇష్టం జరిగింది. మా ర్యాలీ అయితే కోనేట్ సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు ఉంది. మేము ఇంకా అందులో అయితే మేము రాలేము ఇప్పటికి కూడా అని చెప్పి మేము 9ంటికి బయలుదేరి వచ్చేసాము. ఈ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి గ్లాస్కి, సైకిల్కి, గ్లాస్కి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఓటు వేద్దామా అని వెయిట్ చేస్తారు. కృతివెన్ను మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. కృతివెన్ను మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్పంగా గాయాలు కావడంతో వారికి హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి నరసాపురం వెళ్తున్న పెళ్లి బృందం కారు తెల్లవారుజామున కృతివెన్ను మండలం మునిపడ వద్ద రోడ్డుపై ఉన్న గేదె కళేబరాన్ని ఢీకొని పక్కనే ఉన్న బోధిలో పట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి అక్కడికక్కడే మృతి చెందగా పెళ్లి కూతురుతో సహా ఇతరులకి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వేసవి కాలం కావడంతో NH 216 రహదారిపై రాత్రి వేళలో గేదెలు రావడంతో ప్రమాదం చోటు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. కృతివెన్ను ఎస్ఐ కె నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తాను గెలవగానే పెడన్ నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము పేర్కొన్నారు. భారీ జనసందోహం నడుమ పెడన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము నామినేషన్ దాఖలు చేశారు. పెడన పట్టణంతో పాటు నియోజకవర్గ గ్రామాల నుంచి వైసీపీ శ్రేణులు, రాంప్రసాద్ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రాముకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన రాము ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తన తండ్రి రాంప్రసాద్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన కళ నెరవేరుస్తామని రాము పేర్కొన్నారు. చాలా సంతోషం. మరి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ప్రస్థానం స్టార్ట్ అయ్యి 12-13 సంవత్సరాలు అయింది.
మరి ఎప్పటి నుంచో ఈ పెడవ నియోజకవర్గంలో మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునని ఎన్నో కళలు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. మరి ఈరోజు ఆయన భౌతికంగా ఆ మధ్యన లేకపోయినా మరి ఏదైతే ఆయన కన్న కళ ఆ కోరిక నెరవేర్చే రోజు త్వరలోనే ఉంది. మరి ఈవేళ మరి ఆయన బిడ్డగా నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈవేళ మీరు అందరూ చూశారు, పెడన నియోజకవర్గంలో 88 పంచాయతీలు 23 వార్డుల నుంచి జనసమూహం అంటే జన సముద్రం అని చెప్పాలి. మరి ఏ విధంగా వచ్చారో మీరు అందరూ చూశారు. నేను చెప్పుకోవడం కాదు, ఇదే ఒక నిదర్శనం. ఇది పెడన నియోజకవర్గం నుంచే మీరు గమనించినట్టు 2014 తర్వాత 2016లో పెడన నుంచే మేము గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చాం. అలాగే రేపొద్దున కూడా 175 నియోజకవర్గాల్లో తొలి సీటు పెడన నుంచే ఖచ్చితంగా మేము గెలిచి పెడన నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్రలు తమ నామినేషన్ దాఖలు చేశారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి జిల్లా రిటర్నింగ్ అధికారి మరియు కలెక్టర్ ఎస్కే బాలాజీ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్ర ఆర్డీఓ కార్యాలయం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత వీరిరువుడి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొరకల్ల నారాయణరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోటమరి బాబా ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ మణి రామకృష్ణ, బీజేపీ నాయకుడు పంతం గజేందర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికలకి నిమిత్తంగా పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ నుంచి నేను, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లి రవీంద్ర గారు ఇద్దరం సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది అభిమానులు, ఒక పక్క జనసేన మరొక పక్క తెలుగుదేశం బీజేపీ అందరూ అభిమానులతో కలిసి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో వచ్చి ఈరోజు నామినేషన్స్ వేసాం. ఈరోజు నామినేషన్ జరిగిన తీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈరోజు కూటమి అధికారంలోకి రాబోతుందనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి మచిలీపట్నంలో అందరూ చాలా బ్రహ్మాండంగా మా ఇద్దరిని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చేసి ర్యాలీలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి జనసేన కార్యకర్తలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్కి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు, అనేక మంది యువత, మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ దాదాపు 6 గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది. మరి పార్లమెంట్కి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం సపోర్ట్తో మరి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారు గ్లాస్ గుర్తుపైన, అలాగే అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అటు జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థిగా మరి మేము ఇరువురం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇది గతంలో ఎప్పుడు జరగనంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సర్వమత ప్రార్థనలు చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ మరి ప్రత్యేకంగా సుల్తానగరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసుకుని మరి ర్యాలీగా రావడం జరిగింది. మరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర నాడి అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారని సింహాద్రి రమేష్ బాబు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మసీదులో ప్రార్థన నిర్వహించుకుని నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ బాబు నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో రమేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, సింహాద్రి వికాస్ బాబు, కడవకొల్లు నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీ తరఫున వేలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరిగిన దాంట్లో ఇవాళ నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఖచ్చితంగా మీరందరూ ఇందాక ఆ ర్యాలీలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ హుషారు, వాళ్ళ సంతోషాన్ని మీరు గమనిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చిన జనం. ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడా పొరపాటు చేయకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ధైర్యంగా చేస్తాను, అది చేయించకపోతే ఓటుకు రానని చెప్పిన చుక్కల భూముల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి దాన్ని చేయించాను. అట్లాగే మీ అందరికీ తెలుసు, మీరు కూడా నన్ను అనేక సార్లు ప్రశ్నలు వేశారు. కోడూరు రోడ్డు అవుద్దా, చేయించుతావా, నువ్వు చేయించకపోతే ఓటుకు రానున్నావు, రాకుండా ఉంటావని అడిగారు. ఖచ్చితంగా చేయిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఓటుకు రానున్నాను. ఇవాళ ఆ పని కూడా పూర్తి చేసి వాళ్ళ రోడ్డు పని వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంది, వర్క్ అయిపోతుంది. ఇంకొక విషయంలో ఉంది అంటే ఎదురుమండి బ్రిడ్జ్ కూడా. అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీలో వినియోగించిన బాణసంచా నిప్పు రవ్వలు ఎగసిపడి అవనిగడ్డలో ఇల్లు దగ్ధమైంది. అగ్ని ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ నేత యాసం వెంకటేశ్వరరావు ఇల్లు దగ్ధమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదాలు కొనసాగుతున్నాయి. అధికారుల ప్రోద్బలంతో పలుమార్ల స్థలాన్ని వైసీపీ నేతలు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక 2 నెలల క్రితం శ్రీనివాసరావు మృతి చెందాడు. మా మాట మెడితే మా స్థలాలంటే ఏ నాలుగు ఉన్న స్థలాలు కూడా నాశనం చేసేసారు. పగవ చేసేసారని మా పిల్లల మీద మమ్మల్ని నాశనం చేసేసారు. ఏనాడు లేదండి, మా ఒక్క మాట ఎవరు అనిపించుకుని ఎలాగో కేసులు పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు కూడా వచ్చి అయ్యాని ఇయ్యని ఇంటికాడ తీసుకుని కూడా వెళ్ళేవాళ్ళు అంటారు. పోలీసు వాళ్ళు కూడా అంత స్నేహంగా ఉండేవాళ్ళు మాట రోజుల్లో. ఇవాళ మమ్మల్ని స్టేషన్కి ఈడ్చుకెళ్ళి నాశనం చేసేసారు. స్థలం మాదంటారు. మా స్థలాలన్నీ మేము పుట్టక ముందు మా తాత ముత్తాతల నుంచి ఉన్న స్థలాలు ఇవాళ మా అవన్నీ ఇచ్చేసేసారండి. వెనక ఇల్లు దేనికి పనికి రావాలి ఇల్లేసి మా రోడ్లు వీళ్ళు మా మీద పంపించేసి మమ్మల్ని నాశనం చూడకుండా కేసులు తీసుకెళ్ళిపోయారు. ఇల్లు వాళ్ళ బాత్రూమ్లు అన్ని పగలగొడితే వాళ్ళు ఉండి ఎక్కడ ఉండలేదు. అవి 2 రంగులు వస్తున్నాయి అనుకుంటాను, ఇది పడుతున్నాయి, అవి ఆరిపోతే ఇలా అనుకున్నానండి. అటు వెళ్ళి పడిపోయి కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్దుల్ మతీన్లు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్దుల్ మతీన్లు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి 2 అభ్యర్థులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ జిల్లా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్కే బాలాజీ వద్ద నామినేషన్ దాఖలు చేయగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్దుల్ మతీన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యాలయంలో వామపక్షాల నాయకులు మోదిముడి రామారావు, బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వేసవిలో మచిలీపట్నంలో విద్యార్థులకు చేతిరాత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ ఇన్స్టిట్యూట్ వేసవి సెలవుల్లో మచిలీపట్నంలో విద్యార్థులకు చేతిరాత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చదవటం ఎంత ముఖ్యమో పరీక్షల్లో సమయానికి తగ్గట్టుగా వేగంగా రాయడంతో పాటు ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా రాయడం చాలా ముఖ్యం అని జాతీయ కాలిగ్రఫీ చేతిరాత నిపుణులు పిబి చంద్ర అన్నారు. చేతిరాత ఒక ఆయుధంలో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులు జవ్వారుపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1వ తరగతి నుంచి ఆసక్తి గల ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మరియు ఉపాధ్యాయులు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. మచిలీపట్నం జవ్వారుపేట శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఒక 15 రోజులు విద్యార్థులందరికీ మంచి మార్కుల సాధనకై తెలుగు, ఇంగ్లీషు 2 హ్యాండ్ రైటింగ్లో కూడా రాబోయే పరీక్షల్లో వీళ్ళు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వారు శ్రీ వెంకటేశ్వర స్కూల్ని మాకు ఇవ్వడం, వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకరించడం, ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపు మచిలీపట్నం డివిజన్లో దాదాపు 200 మంది పిల్లలు, ఆసక్తి గల పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావున ఈ విద్యార్థులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదేవిధంగా మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి గౌరవనీయులు కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జవాహర్పేటలో హ్యాండ్ రైటింగ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ని భువనచంద్రరావు గారి ఆధ్వర్యంలో జరపబడటం జరుగుతుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.